లక్ష్యం రాజ్యాధికారమా, రాజకీయ శక్తిగా మారడమా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ముందు మనం రాజ్యాంగం గురించి, రాజ్యాంగం లక్ష్యాల గురించి తెలుసుకోవాలి. వీడియోలోకి వెళ్లే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, లైక్ కొట్టడం, షేర్ చేయడం, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై భీమ్, జై భారత్. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కలిసి భిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న ఆచార వ్యవహారాలతో అస్తవ్యస్తంగా ఉన్న భారతదేశాన్ని సరైన గాడిలో పెట్టడానికి, సుభిక్షం చేయడానికి ఒక వ్యవస్థ అవసరమని భావించి దానిని రూపొందించడానికి ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 7 సభ్యులతో కూడిన రాజ్యాంగ రచనా కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ 1947 ఆగస్టు 29న రాజ్యాంగ రచనను ప్రారంభించింది. ఈ కమిటీలో ఇతర సభ్యులు కెఎం మున్షి, మొహమ్మద్ సాదుల్లా, అల్లాది కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగర్, దేవి ప్రసాద్ కైతాన్ అండ్ బిఎల్ మిట్టర్. 1948 జూలై 16న హరేంద్ర కుమార్ ముఖర్జీతో పాటు విటి కృష్ణమాచారి కూడా రాజ్యాంగ రచనా కమిటీకి వైస్ ప్రెసిడెంట్స్ గా ఎన్నికయ్యారు. అయితే ఏం లాభం? వయసు మీద పడిందనో, ఆరోగ్యం సహకరించడం లేదనో, విదేశాల్లో ఉన్నామని, ఇప్పుడు రాలనని కొందరు, దేశంలోనే ఉన్న వారు రాజకీయాల్లో బిజీగా ఉన్నామని చెప్పి మరికొందరు అంబేద్కర్ గారిని ఒంటరివాణ్ణి చేశారు. అలా చేయడానికి బోల్డైన కారణాలు ఉండొచ్చు. వాటిల్లో ప్రధానమైనది ఆయన కులం. ఒక అంటరాని వాడి కింద మేము పనిచేయడం ఏమిటి అనుకుని ఉండవచ్చు. అయినా అంబేద్కర్ గారు అదరకా బెదరక రాజ్యాంగ రచనకు పూనుకున్నారు. అందుకే అంబేద్కర్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని గౌరవిస్తున్నారు. దీనికోసం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాత్రింబవళ్లు కష్టపడి రాజ్యాంగ ముసాయిదాను 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్కు అప్పగించడమే కాకుండా అంబేద్కర్ గారు ఒంటి చేత్తో దానిని పార్లమెంట్లో పాస్ అయ్యేలా చేసి యావత్ భారతావనికి తన సత్తా ఏమిటో తెలిసేలా చేశాడు బాబాసాహెబ్. ఈ రాజ్యాంగాన్ని 1950 జనవరి 24న పార్లమెంట్ స్వీకరించడంతో 1950 జనవరి 26న అధికారికంగా అమలులోనికి వచ్చింది. అప్పటి నుండి మనం జనవరి 26వ తేదీని రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ అండ్ 22 పార్ట్స్ ఉన్నాయి. ఆ తరువాత అంబేద్కర్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, రాజ్యాంగం రచనా అవకాశం నాకు వచ్చిందని, మా వాళ్లకు అనగా సప్రెస్డ్ పీపుల్ కోసం ఎక్స్ట్రా నేనేమీ ఇవ్వలేదని చెప్పారు. రిజర్వేషన్స్ ఇచ్చారుగా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, రిజర్వేషన్స్ అంటే ఎక్స్ట్రా ఇవ్వడం కాదు, తరతరాలుగా వారు కోల్పోయిన దానికి కొంతైనా న్యాయం చేయడం మాత్రమే. నా ఉద్దేశంలో భారతీయులందరూ సమానమే. ఆ ఉద్దేశంతోనే రిజర్వేషన్స్ 5 లేక 10 సంవత్సరాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. రాజ్యాంగంలో స్త్రీలకు పురుషులతో సమానంగా హక్కులు కల్పించడం జరిగింది అని చెప్పారు. రాజ్యాంగ రచన ద్వారా అంబేద్కర్ గారు ఎన్నో ఆశయాలు నెరవేర్చాలనుకున్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 సంవత్సరాలు కావస్తున్నా అంబేద్కర్ ఆశయాలు ఏ మేరకు నెరవేరాయి అంటే చెప్పడానికి ఏముంది? దళిత మహిళలపై అత్యాచారాలు, అన్యాయాన్ని ప్రశ్నించిన దళిత యువకులను సజీవ దహనం చేయడం, పెద్దవాళ్ళు చేసిన దొంగతనాలకు, దోపిడీలకు దళిత యువకులను బలిచేసి అన్యాయంగా జైలుకు పంపించి వారి జీవితాలను నాశనం చేస్తూ ఉన్నా అడిగే దిక్కే లేదు. దీనికి కారణం కులాహంకారం, అధికార మతం. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. దీన్ని మార్చడానికి మనం అంబేద్కర్ ఆశయాల బాటలో పయనించాలి. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా దళిత బహుజనులు సంఘటితమై పొలిటికల్ పవర్ను సాధించాలి. పొలిటికల్ పవర్ అంటే రాజ్యాధికారం కాదు, రాజకీయ శక్తి. 75 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న దేశంలో 80% పైగా ఉన్న దళిత బహుజనులు ఎందుకు ఇంకా రాజ్యాధికారాన్ని సాధించలేకపోయారు అంటే మన నాయకులు చేస్తున్న పొరపాట్లు. ఈనాడు కేవలం 5% ఓట్ల తేడాతో ప్రభుత్వాలు మారిపోతున్నప్పుడు మరి 80% ఉన్న దళిత బహుజనులు ఇంకనూ రాజ్యాధికారాన్ని ఎందుకు సాధించలేకపోయారు అంటే అంబేద్కర్ చూపిన మార్గాన్ని, ఆయన ఆశయాలను సరిగ్గా అర్థం చేసుకోలేక ఏవి అంబేద్కర్ వాదానికి వ్యతిరేకము అవే చేస్తున్నారు. ఉదాహరణకు రాజ్యాధికారాన్ని సాధిస్తాం అంటూ కుల సంఘాలను, ఉపకుల సంఘాలను బలపరుస్తున్నారు. ఇలా మనకు తెలియకుండానే విభజించి పాలించు అనే బ్రిటిష్ వాడి సూత్రాన్ని అనుసరిస్తున్నారు. స్వరాజ్యం కొరకు బ్రాహ్మణవాదులు, రాజ్యాధికారం అని అణగారిన కులాలు చెప్పుకోవడం ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో అధికారం ఒక వర్గం చేతిలో, ఒక వ్యక్తి చేతిలో ఉండకూడదు. ఒక వర్గం రాజకీయ శక్తిని మాత్రమే పొందగలరు. రాజకీయ శక్తిని పొందగలిగితే రాజ్యాధికారాన్ని సాధించినట్టే. అది ఎలా అని మీకు డౌట్ రావచ్చు. ఓటర్ అడగకుండానే రాజకీయ పార్టీలు కొన్ని మంచి పనులు చేస్తున్నారు కదా.
అలా ఎందుకు చేస్తున్నారు? ఓటర్లను ఇంప్రెస్ చేసి తమ పార్టీకి ఓట్లు వేయించుకుని అధికారాన్ని దక్కించుకోవడానికి. కరెక్ట్ పుల్లారావు. ముందుగా చెప్పినట్లుగా ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారానికి అవకాశం ఉండదు. దాన్ని మదిలో ఉంచుకునే అంబేద్కర్ గారు దేశంలోని ప్రతి పౌరునికి ఓటు హక్కును ప్రసాదించారు. ఈ ఓటు వజ్రాయుధం కంటే పవర్ఫుల్. దీని ద్వారా సామాన్యుడు సైతం రాజకీయ పార్టీల తలరాతలను మార్చే శక్తిని కలిగి ఉన్నాడు. ఇది గమనించిన కొన్ని కులాలు సంఘాలు కట్టి ఓట్ల కోసం వచ్చిన రాజకీయ పార్టీలను మీకు ఓటేస్తే మాకేంటని డిమాండ్ చేస్తున్నారు. ఇదే కొనసాగితే ఓటు శాతం ఎక్కువగా ఉన్న కుల సంఘాలు రాజకీయ పార్టీలు పెట్టి వారికి కలిసి వచ్చే వేరే రాజకీయ పార్టీతో జతకట్టి రాజ్యాధికారాన్ని చేపట్టే అవకాశం ఉంది. ఇది గమనించిన అగ్రవర్ణ రాజకీయ పార్టీలు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ హడావిడిగా కులగణన మొదలుపెట్టారు. ఇంత హడావిడిగా కులగణన చేయవలసిన అవకాశం ఏమిటి అని ప్రతిపక్షం నిలదీస్తే అధికార పార్టీలు చాలా తెలివిగా ఏ కులం వారు ఎంత శాతం ఉన్నారో ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా లెక్కలు లేకపోవడం వలన కొన్ని కులాల వారికి సంక్షేమ ఫలాలు అందడం లేదు అని, వారికి అన్యాయం జరుగుతుందని మాయమాటలు చెబుతున్నారు. ఒకవైపు కుల వ్యవస్థను రూపుమాపాలని ఉపన్యాసాలు ఇస్తూ అఫీషియల్గా, మరోవైపు కులగణన చేస్తూ అన్నాదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజల మధ్య కులగణన పేరుతో మరుగున పడుతున్న కుల వ్యవస్థను రెచ్చగొడుతున్నారు. అన్నదమ్ముల్లా కలిసున్న మమ్మల్ని ఎడగొట్టడానికి నువ్వెవరో? మరోవైపు భారత ప్రభుత్వం ఏ మతానికి ప్రాముఖ్యత ఇవ్వదని, లౌకికవాదాన్ని పాటిస్తుందని చెబుతూ స్వయంగా ప్రభుత్వాలే మతాన్ని రెచ్చగొట్టే మత కార్యక్రమాల్లో పాల్గొని మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. పదవీ స్వీకారం చేసినప్పుడు ఒక ప్రధాని గాని, ఒక ముఖ్యమంత్రి గాని రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానని, ఏ మతానికి గాని, ఏ కులానికి గాని ప్రాముఖ్యత ఇవ్వకుండా సమన్యాయం పాటిస్తానని, రాజ్యాంగం చెప్పినట్టు లౌకికవాదాన్ని పాటిస్తానని ప్రమాణం చేసి ఆచరణలో మాత్రం రాజ్యాంగానికి విరుద్ధంగా కార్యక్రమాలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతూ దేశంలోని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఇది భవిష్యత్తులో మత కల్లోలాలకు దారితీసే అవకాశం లేకపోలేదు. కాబట్టి దళిత భోజనులు తెలివిగా ఆలోచించి రాజకీయ శక్తిగా మారి ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. జై భీమ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.